యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు ఈ వీడియోలో మనం చల్లని నీడ అనే చక్కని చిత్రం నుంచి మనం మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలీజో అనే పాటను పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే కర్ణాటక సంగీతము, అలాగే లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, మూవీ సాంగ్స్ ఏ పాటకైనా సరే స్వరంతో నేను మీ అందరికీ నేర్పిస్తానని మీ అందరికీ తెలుసు. ఆన్లైన్లో మీకు మ్యూజిక్ క్లాసెస్ కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఇప్పటికే మన ఛానల్ చూసి మన తెలుగువారు ఎక్కుంటే అక్కడ దేశాల నుంచి, మరి అనేక రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆన్లైన్లో ఒక 50 మంది పైగా నేర్చుకుంటున్నారు నా దగ్గర. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను. ఏమనంటే పాటకి పైన స్వరం కింద సాహిత్యం కానే కాదు. అది కరెక్ట్ కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు మాత్రమే ఆ గీతాలు, ఆ స్వరజితులు వరకు. అక్కడి నుంచి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే. అలాగే పాట పాడుకునే వాళ్ళకి గాయకులకు ఒక స్వరం ఉంటుంది అనమాట. ఆ 2 లైన్లు క్లియర్గా రాస్తున్నాను. అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1968వ సంవత్సరంలో వచ్చినటువంటి చల్లని నీడ అనే చిత్రం నుంచి మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలీజు అనే చక్కని పాటను పాడుకుంటున్నాం మనం. రచన దాశరథి గారు, సంగీతం టి చలపతిరావు గారు, పాడినవారు ఎస్ జానకమ్మ గారు. రాగము ఎవరి చిత్తం వారిది. ఇది నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగము. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి. సరిగా పదస. మీరు ఆరోహణలో చూస్తే సరిగా అంటే మా తీసాం, పదస అంటే నీ తీసాం, మా ప్లస్ నీ మని 2 స్వరాలు తీసాం. డిసెండింగ్ ఆర్డర్లో సాధాపా గరీస, నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీసేస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. మరి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు అనమాట. స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరము మావన్ శుద్ధ మధ్యమాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. అయితే తాళం వేసినప్పుడు నంబర్లతో తాళం ఎవరు జతులు ఉంటాయి అనమాట. చూడండి, కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి జాగ్రత్తగా గమనించండి. ఇది 6వ శృతి, మిడిల్ పిచ్లో 6వ శృతి అనమాట. అంటే వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 6వ శృతిని ఈ మన క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. 1వ శృతి. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఈ అంటే
ఆరో శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఏ నుంచి హై పిచ్ ఏ వరకు. అయితే మన మిడిల్ పిచ్లో సరిగమ పావరకే వస్తాయి అనమాట. లో పిచ్లో సా ధా ప గ రి వరకు వస్తాయి అనమాట. నేను ప్లే చేస్తాను, మీకు తెలుస్తుంది. సరి గ ప అంతవరకే వస్తాయి అనమాట. సరి గ ప గ రి సా అది మిడిల్ పిచ్. సా ధా ప గ రి. లో పిచ్లో రిషభం వరకు వెళ్తారన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. కిట్ట మల్లెల కన్నా అని ప్రారంభించాలి. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో, చల్లని పాపాయి లాలీజో. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో, చల్లని పాపాయి లాలీజో. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. లోకాలు నిదురించు వేళాయరా, కలలందు విహరించరా వేళరా. లోకాలు నిదురించు వేళాయరా, కలలందు విహరించరా వేళరా. తారలతో ఆడుకోవాలిరా, తారలతో ఆడుకోవాలిరా. మేఘాలలో తేలిపోవాలిరా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో. రెండవ చరణములకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. అందాలు చిందించు నీ మోమున, కస్తూరి తిలకమ్ము తీర్చేనురా. అందాలు చిందించు నీ మోమున, కస్తూరి తిలకమ్ము తీర్చేనురా. నీ మీద ఏ నీడ పడబోదురా, నీ మీద ఏ నీడ పడబోదురా. ఏ గాలి ఏ ధూళి రాబోదురా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో. లాస్ట్ చరణం, మూడో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే.
నీవారు లేరన్న భయమేలరా, నేనుండగా నీకు లోటేమిరా. నీవారు లేరన్న భయమేలరా, నేనుండగా నీకు లోటేమిరా. కన్నులలో దాచుకుంటానురా, కన్నులలో దాచుకుంటానురా, కను పాపలా చూసుకుంటానురా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లని పాపాయి లాలీజో, చల్లని పాపాయి రావోయి, చల్లని పాపాయి రావోయి. చాలా అద్భుతమైనటువంటి హంటింగ్ మెలోడియస్ సాంగ్ అనమాట. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.